వెల్కమ్ టు 99 టీవీ సినిమా. కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ ఇస్ పర్మనెంట్. ఈ స్టేట్మెంట్ సరిగ్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందనకి సరిపోతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎప్పటికప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూస్తూనే ఉన్నాం. ఈవెన్ దేర్ ఐస్ స్పీక్, దేర్ హగ్స్ మ్యాటర్ అండ్ ద వే దే లుక్ అట్ ఈచ్ అదర్, వావ్, ఇట్ ఈస్ వండర్ఫుల్. ఆ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఎంత సూపర్గా వర్కౌట్ అయిందో ఆఫ్ స్క్రీన్ కూడా వర్కౌట్ అవుతోంది అని అందరూ కరాఖండిగా చెప్తూ వస్తూనే ఉన్నారు. ఉదయ్పూర్లో గ్రాండ్గా Feb 26న వెడ్డింగ్ జరుపుకున్నారు ఈ బ్యూటిఫుల్ కపుల్. వాళ్ళ వెడ్డింగ్ కూడా ఒక ఫెయిరీ టేల్లా ఉంది. అలా అనడం కన్నా ఒక హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది, రాజసంగా ఉంది, వెరీ ఈస్థెటిక్గా ఉంది. ఇలాంటి పదాలు మనం మాట్లాడుకోవచ్చు ఈ వెడ్డింగ్ని ఉద్దేశించి. మనం డిస్క్రైబ్ చేయాలంటే కనుక సెల్ ఫోన్స్ అందరూ కూడా బయట డిపాజిట్ చేసేయాలి, వెడ్డింగ్ని ఎంజాయ్ చేయాలి. గెస్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం మామూలుగా లేదట, ఒక రేంజ్లో ఉందట. చిన్న చిన్నగా లీక్ అయిన పిక్చర్స్ అండ్ వీడియోస్ మేము ఈ వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాం. February 26 ఉదయం హిందూ సంప్రదాయంలో అండ్ ఈవినింగ్ రష్మిక మందన కొడవ సంప్రదాయంలో 2 సార్లు వీరి వివాహం జరిగింది. ఎవరి కల్చర్స్కి వాళ్ళు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఈ వివాహాన్ని జరుపుకున్నారు అత్యంత ఘనంగా, అత్యంత ప్రేమపూరితంగా. రష్మిక మందన వాజ్ డ్రెస్డ్ ఇన్ దట్ ఆరెంజ్ ఎలిగెంట్ సారీ అండ్ విజయ్ దేవరకొండ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మినిమల్ అంటూ మాట్లాడుతున్నారే, బట్ దెన్ చాలా రాజసంగా డ్రెస్ అయ్యారు. గుర్రం మీద వచ్చారు ఆయన అండ్ ఎంతో అద్భుతంగా ఆయన పంచకట్టులో అండ్ ఉత్తరీయంలో చాలా అద్భుతంగా డ్రెస్అప్ అవ్వడం జరిగింది. అండ్ ఆ నగలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో, అంటే మన ట్రెడిషన్స్ని ఇంకొకసారి ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. అరే భలే డ్రెస్అప్ అయ్యారే, హ్యాండ్ కఫ్స్ చాలా బాగున్నాయి, కమ్మలు అవి ఎంత బాగున్నాయి, కాళ్ళకు కడియం, అరే పెళ్ళికొడుకు ఇలా కూడా డ్రెస్ అవ్వచ్చా అనిపించేలాగా ఉంది. అంటే కలలో రాజకుమారుడు వస్తాడు అని రాజకుమారి ఊహించుకుంటోంది అని మనం చందమామ కథలు చదువుకుంటాం కదా, అలా రాజకుమారుడిగా విజయ్ దేవరకొండ రష్మిక మందన చేయి పట్టుకుని తమ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇద్దరు హార్ట్ఫెల్ట్ నోట్ని అందరికీ పంచుకున్నారు, ఫ్యాన్స్కి, అభిమానులకి. హలో ఆల్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై హస్బెండ్ మిస్టర్ విజయ్ దేవరకొండ అని చెప్తూ రష్మిక మందన ఇచ్చినటువంటి ఆ నోట్ నిజంగా అందరికీ వావ్, వాట్ అ లవ్లీ ఎక్స్ప్రెషన్ అని అనిపించింది. అంటే షీ మెన్షన్డ్ హర్ లవ్ టువర్డ్స్ విజయ్ దేవరకొండ. అంటే ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్, నా బెస్ట్ పార్ట్నర్ అండ్ అతన్ని నేను చాలా అమితంగా ప్రేమిస్తున్నాను. లైఫ్ అతనితో ఇంకా చాలా బాగా ఉండబోతోంది. టుగెదర్ ఫ్యూచర్ని ఇంకా ఎంతో అద్భుతంగా ఊహించుకున్నాం, మేము అలా ముందుకెళ్తున్నాం. అండ్ హీ హాజ్ ఆల్వేస్ బీన్, హీ హాజ్ హీల్డ్ మీ. ఇది గర్ల్ ఫ్రెండ్ ప్రెస్ మీట్లో కూడా చెప్తూ వచ్చారు, కానీ పేరు మెన్షన్ చేయలేదు రష్మిక మందన. హీ హాజ్ హీల్డ్ మీ, ద లవ్ దట్ హ్యాస్ హీల్డ్ మీ, ద పెయిన్ విచ్ హీ డిడెంట్ కాస్ బట్ దెన్ హీ హీల్డ్ ఇట్. ఇలా హింట్స్ ఇస్తూనే వస్తూ వచ్చారు. సేమ్ విజయ్ దేవరకొండ కూడా అదే. అంటే ఒక రోజు నేను ఒక ఎంప్టీనెస్ ఫీల్ అయ్యాను నా లైఫ్లో, నా వర్కౌట్స్, ఫుడ్, డే అంతా కూడా ఎంప్టీనెస్ ఉంది, తను ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఐ మ్యారీడ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ రష్మిక మందన అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యారేజ్. అంటే ఈ ఈవెంట్ కోసం ఇటు విజయ్ ఫ్యాన్స్ కానీ అటు రష్మిక మందన ఫ్యాన్స్ కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫైనలీ ఆ అద్భుతమైన రోజు రానే వచ్చింది. సెలబ్స్ కూడా ఎంతమంది చూడండి, ఆల్ ద వెరీ బెస్ట్ అని, కంగ్రాచులేషన్స్ అని తమ ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన మ్యారేజ్ తర్వాత ఇంకొక డాటా కూడా బయటకు వచ్చింది. అసలు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసుకొని, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకొని సక్సెస్ఫుల్ కపుల్గా కొనసాగుతున్న వారు ఎంతమంది అని. కృష్ణ గారు, విజయ్ నిర్మల్ గారి నుంచి మొదలుకొని ఎందరో, మహేష్ బాబు గారు, నమ్రత షిడోత్కర్ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు, రీసెంట్గా రహస్య గోరఖ్ గారు, అరే హౌ కెన్ వీ ఫర్గెట్ శ్రీకాంత్ గారు, ఊహ గారు, జీవిత రాజశేఖర్ గారు. అసలు ఒకనొక దశలో అవుతాయా ఈ పెళ్ళిళ్ళు అని చాలామంది ఆలోచించారు కూడా. ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు, కానీ అలా యూనో అరే స్పెక్యులేటివ్గా ఉంది, స్కెప్టికల్గా ఉంది అని. బట్ దెన్ అందరూ చక్కగా వివాహం చేసుకొని ఇన్నేళ్ళైనా అలా కలిసి ఉన్నారు. రమ్యకృష్ణ గారు, కృష్ణవంశీ గారు, అరే రాజీవ్ కనకాల గారు, సుమ గారు, అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. శివబాలాజీ గారు, మధుమిత గారు, హౌ కెన్ వీ ఫర్గెట్ వరుణ్ సందేశ్ గారు, వితికా షేరు గారు. సో తమ పరిస్థితి, తమ ఇండస్ట్రీ, తమ లోస్, తమ హైస్, తమ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ తెలిసిన వారిని పెళ్లి చేసుకుంటే కలిసి ఉండేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవేమీ గ్లామ్ షామ్ పెళ్ళిళ్ళు మాత్రం కాదు అని ప్రూవ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అక్కినేని నాగార్జున గారు, అమల గారు,
నాగ చైతన్య గారు, శోభిత గారు, సమాంత గారు, రీసెంట్లీ రాజ్ నిడిమోరు గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే జంటలు చాలానే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ వరుణ్ తేజ్ గారు, లావణ్య త్రిపాఠి గారు, మచ్ మోర్ స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అదిగో ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది, అదిగో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఊహాగానాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం రియాలిటీ అయిపోతుంది అని అనుకుందాం మనం. సో రష్మిక మందన్న గారు, విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్కి సంబంధించి ఈ ఫొటోసు, వాళ్ళ వెడ్డింగ్ అటైర్స్, ఎవరెవరైతే విష్ చేశారు, అండ్ ఈవినింగ్ కొడవ సంప్రదాయం ప్రకారం ఎట్లా పెళ్లి జరుగుతోంది, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. లెట్ us ఆల్ విష్ ద కపుల్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అహెడ్. March 4th హైదరాబాద్ తాజ్ కృష్ణాలో వీరి రిసెప్షన్ కూడా అత్యంత ఘనంగా ఉండబోతోంది. సో అప్పుడు కలిసి వీరిద్దరు ఎలా కనిపిస్తారో, ఎలా దర్శనం ఇస్తారో, ఎలా ప్రేమగా విజయ్ రషి అని, రష్మిక మందన గారు విజ్జు అని ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో ఇంకా వెయిట్ చేసి మనం చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద కపుల్ అండ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.